ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు వాక్ విత్ జీసస్ యూట్యూబ్ సహోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మాటలు మనం వింటూ అనేక మంది బిడ్డలను బలపరిచేవారుగా మనం అందరం ఉందాం. మనుషులు నిన్ను ద్వేషిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనుషులు నిన్ను హేళనగా చూస్తే దేవుడు నిన్ను చేరదీసి హత్తుకుంటాడు. మనుషులు నిన్ను, నీ మనసుని గాయపరిస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుని ప్రేమ రుచి చూసిన వారెవ్వరూ మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడరు. ఎందుకంటే ఆయన ప్రేమ అన్నింటికంటే మధురమైనది. మరి ఈ లోక ప్రేమ కోసం నీవు పరిగెట్టవద్దు. ఎఫెసీ రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె నడవకూడదని, దినములు చెడ్డవి కనుక జ్ఞానుల వలె నడుచుకోవాలని, దినములు చెడ్డవి కనుక అన్నింటిలోనూ జాగ్రత్త కలిగి ఉండాలని, దినములు చెడ్డవి కనుక అవివేకులుగా జీవించకూడదని, దినములు చెడ్డవి కనుక దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని, దినములు చెడ్డవి కనుక మద్యముతో మత్తులై ఉండకూడదని, దినములు చెడ్డవి కనుక ఆత్మపూర్ణులై ఉండాలని, దినములు చెడ్డవి కనుక ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలని, దినములు చెడ్డవి కనుక హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు గణపరిచేవారుగా ఉండాలని, దినములు చెడ్డవి కనుక క్రీస్తునందలి భయముతో ఉండాలని, దినములు చెడ్డవి కనుక ఒకరినొకరు లోబడి ఉండాలని. మరి దేవుడు నీతోనూ నాతోనూ సూటిగాను స్పష్టముగాను మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర మన బాధకు నెమ్మది ఉంటుంది, మన పోరాటానికి విజయం ఉంటుంది, మన విశ్వాసానికి ప్రతిఫలం ఉంటుంది. దేవునిపై నమ్మకం ఉంచండి మరియు ఎప్పటికీ వెనుతిరగక సాగిపోయేవారుగా మనమందరం ఉందామా? దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ అపారమైన ప్రేమ కృపను బట్టి లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు నాయన. ఎవరైతే ఈ యూట్యూబ్లో ప్రార్థన వింటున్నారో ప్రభా, నిజమేనైనా ఈ లోక ప్రేమల కోసం మేము పరుగులెడుతున్నామేమోనైనా. ఇదిగోనైనా దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం ఇది చేసుకోమని ప్రభు నాతోను ప్రభు సూటిగా మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభు. గొప్ప దేవుడు ప్రభు, మంచి దేవుడు ప్రభు. ఏ గుండెల్లో ఏ బాధ అయితే ఉన్నదో, ఏ దుఃఖంలో ఉన్నారో ప్రభు, నీ చిత్తము, నీ ప్రణాళిక ప్రభు ప్రతి ఒక్క బిడ్డలను నెరవేర్చమని ప్రభు, ప్రతి ఒక్క బిడ్డని నీ సాక్షిగా నిలబెట్టుకుంటారని, ఈ చిన్ని ప్రార్థన కొద్ది ప్రార్థన పాసాన్ని చేర్చుకుంటారని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.